ఇంకా జంతికలు కొట్టడానికి ఆయిల్ పూసేసుకొని ఇంకా కొద్దిగా ముద్ద అనేది తీసుకొని ఇందులో పెట్టేసుకొని మన రిబ్బన్ జంతికలు అనేవి వేసేసుకోవాలి. ఇంకా రెడీగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వేడెక్కినాక ఇలా మన రిబ్బన్ జంతికలు అనేవి వేసుకోవాలి. ఒక సైడ్ బాగా కాలినాక రెండో సైడ్ కూడా తిప్పేసుకొని మంచిగా కాల్ చేసుకోవాలి. అన్ని కూడా ఇలానే చేసుకొని తీసుకోవాలి. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, మన రిబ్బన్ మురుకులు రెడీ అయిపోయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎక్సలెంట్ గా వచ్చాయి కదా. సో చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది. ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలు అండ్ పుట్నాల పప్పు ఉంటే చాలు. చాలా హెల్తీగా ఇలా పిల్లలకి చేసి పెట్టండి, చాలా మంచిది. అండ్ పిల్లలు ఈవినింగ్ టైము స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, ఇట్లా చేసి మనం రెడీగా ఉంచుకుంటే ఇట్లా ఎన్ని రకాలైన చేసుకోవచ్చు. ఇలా చేసుకుని పెట్టేసుకుంటే సింపుల్ గా వాళ్ళకి